సంస్కృతులుగా ఉన్న సందర్భంలో మనమందరం కూడా అనేక పోరాటాల్లో భాగస్వాములైన నాయనలారా దేవనందనాన తరిగిదగుంధరిత బాబు జగ్జీవన్ రామ్ 1908 ఏప్రిల్ 5వ తారీఖున బీహార్ రాష్ట్రంలోని షాబాదు జిల్లాలోని చాంద్వా గ్రామంలో వాసంతిదేవి సోమిరాములకు 8వ సంతానంగా పుట్టినటువంటి గొప్పైన వ్యక్తిరో దేవనందనాన తరిగితగుంధరిత. ఆ చిరుప్రాయంలో పాఠశాలకు వెళ్ళిన ఆయన జగ్జీవన్ రాము పాఠశాలకు అయిన తర్వాత ఆ పాఠశాలలో ఉన్నటువంటి పంతులలో చాలా మంది జగ్జీవన్ రావుకు సపోర్ట్ చేసేవాళ్ళు. కానీ ఆ పాఠశాలలో ఉన్నటువంటి ప్రిన్సిపాల్ మాత్రం కుల వివక్షతను చూపుతున్నటువంటి రోజులున్నాయన దేవనందనానం. ఆ విధంగా జగ్జీవనం పాఠశాలలో విద్యా బోధన చేస్తున్న సందర్భంలో, విద్యను ఆర్జించిన సందర్భంలో అక్కడ ఉన్నటువంటి అందరి పిల్లల మాదిరిగా ఈ పిల్లగాడు ఉండే వాళ్ళు అందరికి దాహమైనట్టు ఈయనకు దాహమైంది. ఒకరోజు ఒక పూట ఆయన అక్కడ ఉన్నటువంటి కుండలో ఉన్నటువంటి నీళ్లు తాగుతున్న సందర్భంలో ఆ ప్రిన్సిపాల్ చూసిండు, అక్కడ కొంతమంది టీచర్లు చూసిండు, అక్కడ పిల్లలు చూసిండు. జగ్జీవన్ రామ్ ఈ నీళ్ళని తాగిండు, ఈ కుండను పట్టుకున్నాడు కాబట్టి ఈ కుండ నుండి నీళ్లు తాగితే మేము మైలపడిపోతామని అక్కడ పిల్లలు గాని, అక్కడ ఉన్నటువంటి టీచర్లు గాని, అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ గాని ఆ కుండని ఎమ్మడి వలగొట్టిన నాయనలారా దేవనందనాన తరిగితగుంధరిత. అక్కడ ఉన్నటువంటి బాబు జగ్జీవన్ రామ్ ఆలస్యం వయసులోనే ఏందబ్బా నేను కూడా మనిషి ఆ పిల్లలు లాగా నేనున్నాను, వాళ్ళకంటే ఒక రవంత ఎక్కువ చదువుకుంటున్నాను, కానీ నాకు వివక్షత ఏందని అనుకున్నాడు. అనుకున్న సందర్భంలోనే ఆయనకు ఆలోచన అయితే వచ్చింది. ప్రిన్సిపాల్ కూడా ఒక ఆలోచన వచ్చింది. ఏమంటే అరే ఈ మా స్కూల్లో 3 రకాల తెగల పిల్లలు ఉన్నారు, ఒకరు హిందువులు ఉన్నారు, ఒకరు క్రిస్టియన్, ఒకరు ముస్లింలు ఉన్నారు. ఆ విధంగా 2 కుండలు నిలబెట్టిండు. హిందూ కుండల్లో హిందువులే నీళ్ళు తాగాలని, అదేవిధంగా ముస్లిం కుండలు ముస్లింలు నీళ్ళు తాగాలని కండిషన్ పెట్టిండు. బాబు జగ్జీవన్ రాము హిందువే కదా, హిందూ కుండలో నీళ్ళు తాగనికపోతే ఆ ప్రిన్సిపాల్ గాని, అక్కడ టీచర్లు గాని, అక్కడ పిల్లలు గాని జగ్జీవన్ రాము దగ్గర రానిచ్చే పరిస్థితి లేదు నాయనలారా. దేవనందనాన తరిగితగుంధరిత. చిరుప్రాయంలో ఉన్నటువంటి జగ్జీవన్ రాము అక్కడ కుండం చూసిండు, ఈ కుండం చూసిండు, ఆ కుండం చూసిండు. నేను జన్మత హిందువులే కదా, నేను హిందూ కుండలు నీళ్ళు రాగలనా, ముస్లింల కుండలు నీళ్ళు రాగలనా, కాబట్టి నేను హిందూ కుండల నీళ్ళు తాగితే నేను హిందువుని అయిపోతా, ముస్లింలకు దూరం అయితా. ముస్లింల నీళ్ళు తాగితే నేను అసలే హిందువుని కదా, ముస్లింల నీళ్ళు తాగితే ఇక్కడ నాకు హిందువులు దూరం అవుతారు. కాబట్టి ఈ 2 కుండలు వలగొట్టిన ఆయనలారా దేవనందనాన తరిగితగుంధరిత. చిరుప్రాయంలోనే పోరాటాన్ని ఎంచుకున్నటువంటి బాబు జగ్జీవన్ రామ్ ఆ పాఠశాలలో ఉన్నటువంటి వివక్షతను చూసిండు, వర్ణ వివక్షతను చూసిండు. అక్కడిని అనుకున్నాడు ఈ మార్పు చేయాలని. చిరుప్రాయంలోనే బాబు జగ్జీవన్ రామ్ కంకణం కట్టుకున్నటువంటి కార్యాధ్యక్ష దక్షిణాయలారా దేవనందనాన. ఆ విధంగా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని నొక్కడం మర్చిపోకండి.